అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఎక్కడికో ఎక్కడికి వచ్చాడంట. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఏడబుట్టావు, నీ కొడుకు ఏడబుట్టాడు? హైదరాబాద్ లో పుట్టాడు. సొంతూరేది? చిత్తూరు. మంగళగిరిలో ఏం పని? మంగళగిరిలో ఏం పనంట? పోయినసారి గుంటూరులో పోటీ చేసిన గజాదేవ్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ లో పుట్టాడు. సొంతూరు చిత్తూరు. ఏం పని? నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది. నెల్లూరుకి నర్సరావుపేటకి మంచి సంబంధం ఉంది. గతంలో పల్నాడు ప్రాంతం మా జనార్దన్ రెడ్డిని, మేకపాటి రాజమోహన్ రెడ్డిని, ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. అదే నమ్మకంతో నా 20 సంవత్సరాల రాజకీయాన్నైనా సరే పనంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనేవాడికి ఎదిగిన వాడిగా పనంగా పెడతా ఉన్నా నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని. సీఎం ఆఫీస్ కంట ఫోన్ చేసంట మాటి మాటి సాడీలు చెప్తా ఉంటారంట. నీ బతుక్కి నీ మీద ఫోన్లు చేసి సాడీలు చెప్తా ఉండాల. నీ బతుకే సాడీలు బతుకు. 24 గంటలు అడిపేసి అన్న జగన్ అన్న చూడండి అన్న, శ్రీధర్ అన్న రాజరాజేశ్వరి అమ్మవారికి తిరణాలు చేస్తా ఉన్నాడు, దసరాకి మీ ఫోటో లేకుండా పెట్టుకున్నాడు చూడండి అన్న, గణేష్ ఘాట్ చూడండి అన్న, ఇక్కడ దైవ కార్యక్రమం చేస్తున్నారు, ఇక్కడ దేవుడి ఫోటో పెట్టారు, మీ ఫోటో పెట్టలేదన్నా. ఈ కార్డులు తీసుకుపోయి నువ్వు చూపించి సాడీలు పార్టీ కష్టపడేటటువంటి ఆనం రామనాథ్ లాంటి వ్యక్తుల్ని, మేకపాటి లాంటి వ్యక్తుల్ని, అదేవిధంగా శ్రీధరన్న లాంటి వ్యక్తుల్ని, ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని పార్టీకి దూరం చేయడానికి కారణం నువ్వు. నీ గురించి అంట సాడీలు చెప్పాలంటాడా? నీ గురించి కొత్తగా ఏం చెప్పాలనైనా సాడీలా? నెల్లూరులో నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యాలన్నీ ఆడ తెలియకపోతే కదా సీఎంఓ ఆఫీసులో. ఇసుక ఇందాకే చెప్పాం కదా, ఇసుక కానించి నువ్వు ఏది వదిలిపెట్టావు? రియల్ ఎస్టేట్ కానించి, నాయుడుపేటలో నువ్వు కొన్న స్థలాల కానించి ప్రతిదీ దరిద్రమైపోయా తమరు. నీకు బాగా అహంకారం పెరిగిపోయింది. మైక్ దొరకగానే ఊగిపోతా ఉంటువి. నువ్వు డిగ్రీ ఫెయిల్ పల్ల డాక్టర్వి. ఒక్కరోజు కూడా నీ జీవితంలో ఒక్క పొన్ను కూడా పెరికుండు. పీకతాను చూస్తాను అన్నావు కదా. ఏది పీకతారో ఎవరు పీకతారో రేపు ప్రజలందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తూలే అనిలా. ఈ రోజు నీ పరిస్థితి ఏంది అంటే, ఇక్కడి నుంచి తరిమేస్తే తీసేసిన తహసీల్దార్ ఉద్యోగం లాగా పోయి ఆ పేటలో చిలకలూరుపేటలోనో నరసరావుపేటలోనో పడున్నావు. ఆడివి మీసాలు తిప్పుతాను, తొడలు కొడతాను అంటా ఉన్నావు. తిప్పుతారు నీకు రేపు మాచర్లలో. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నీ మీసాలు తిప్పడానికి, నీ తొడలు కొట్టడానికి అక్కడ నరసరావుపేటలో అందరు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే అత్యధిక భారీ మెజార్టీ కాదు కదా, అందరికంటే అతి తక్కువ ఓట్లు కూడా వచ్చేది ఈ రాష్ట్రంలో పార్లమెంటరీగా పోటీ చేసిన వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్కే నరసరావుపేటలో వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అనిల్ని సూటిగా అడుగుతా ఉన్నాం, ఏమయ్యా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఉన్నారు, ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా చర్చిలకు, మసీదులకు, దర్గాలకు, గుళ్ళకు పోయేసి దండాలు పెట్టుకుంటారు. అంటే ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ చెప్పేటటువంటి ప్రయత్నం ఏందయ్యా అంటే, ఎవరైతే గుళ్ళకి, మసీదులకి, దర్గాలకి, చర్చిలకి పోయి దండాలు పెట్టుకుంటారో వీళ్ళందరూ పాపాత్ములు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఈ దైవం గురించి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దైవత్వాన్ని గురించి ఇన్ని మాట్లాడావు నీతులు. నువ్వెందుకు వేసుకుంటున్నావు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల? నువ్వెందుకు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకొని కొండ మీదకి వెళ్తా ఉన్నావు? అంటే నువ్వు ఎన్ని పాపాలు చేస్తా ఉన్నావు? ఈ రోజు ఎవరైనా పాపాలు చేస్తున్నారంటే నెల్లూరు జిల్లాలో ఒక్క అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైందంటావా? రాజ్యసభ అయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ అయిన తర్వాత కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైంది. ఏ రోజైతే కర్మ కొద్దీ, ఈ జిల్లా ప్రజల కర్మ కొద్దీ నీకేదైతే మంత్రి పదవి ఇచ్చారో జగన్ రెడ్డి గారు, ఆ రోజు నీకు బాగా బలిసింది. బలిసి ఎట్టా కొట్టుకున్నావంటే, ఆ కొట్టుకునే కొట్టుడులో ఎవరికైనా సఖ్యత ఉందా నీకు? ఆనం రామనారెడ్డితో సఖ్యత ఉందా? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో సఖ్యత ఉందా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో సఖ్యత ఉందా? మేకపాటి కుటుంబంతో సఖ్యత ఉందా? ఒక్కరితైనా నీకు సఖ్యత ఉందా అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాం. నువ్వు మంత్రి అయినప్పటి నుంచి నీ అహంకారంతో నీ డబ్బులు ఎలా దండుకోవాలా,
ఈ జిల్లాలో ఇసుక కానించి క్వాడ్జీ కానించి లాస్ట్కి ఇనుపు సామాన్లు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి మైపాడు గేట్ కాడ పాత చెక్ పోస్ట్ కాడ ఉండేటటువంటి ఆ రేకులను కూడా అమ్ముకున్నాడు నువ్వు. డిఎంహెచ్ఓ హాస్పిటల్లో ఉండేటటువంటి చెక్కలను కూడా 25 లక్షలకు అమ్ముకున్నాడు నువ్వు పాపాల గురించి మాట్లాడుతున్నావు. నీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయింది. ఈ రోజు ఎవరిని ఉండిచావు పార్టీలో నువ్వు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి సౌమిల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడటం, పిచ్చి పిచ్చిగా పార్టీలో ఉండేటప్పుడే ప్రలాపనలు చేయటం. నువ్వెంత కుళ్ళుబోతాడు అంటే అని నీకు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టారో ఆనం వివేకానంద రెడ్డి గారే దగ్గరే నీకంటే ముందర నుంచి నేను ఆయన శిష్యుడిగా ఉన్నా. ఇందాక శ్రీధర్ అన్న చెప్పినట్టుగా టెక్కమెట్లో చక్కార్లు కొట్టుకునే వాళ్ళని తీసుకుపోయేసి ఆ రోజు నీ కార్పొరేటర్ గా టికెట్ ఇచ్చింది ఆనం వివేకానంద రెడ్డి. ఆ రోజు నీకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ ప్రచారంలో కూడా కష్టపడింది మేమే. ఈ రోజు నీకు 2009లో ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం కూడా ఆనం వివేకానంద రెడ్డి పుణ్యమే. పార్టీలు మారేటటువంటి అంశాల గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నువ్వు నేనే మాట్లాడుకోవాలా, సిగ్గుండాల పార్టీల గురించి మారేటటువంటి అంశాల గురించి. పార్టీలు మారటం అంటే పార్టీల్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, పార్టీల్లో కొన్ని విధి విధానాలు ఉంటాయి. అవి నచ్చినప్పుడు పార్టీలు మారుతారు. నువ్వంత నీతివంతుడు అయితే నువ్వు కార్పొరేటర్ గెలవడానికి 2009లో నువ్వు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఎందుకు పార్టీ మారేవా? నీకొక నీతి, పక్కన వాళ్ళకి ఇంకొక నీతే. ఈరోజు జిల్లాలో ఎంత రౌడీజం చేస్తున్నావు నువ్వు జిల్లాకి. ఏం చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి అంటా ఉన్నావు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేశారు? జిల్లాలో ఉండేటటువంటి 16,50,73 మంది ఓటర్లను అడుగు చెప్తారు. జిల్లాలో ఏం చేశారో నువ్వేం చేశావని అడిగితే ఆ బంగాకు బ్యాచ్ ని ప్రోత్సహించడం, బ్లేడ్ బ్యాచ్ ని ప్రోత్సహించడం, చీటాకులు ఎదవల్ని పక్కన పెట్టుకోవటం, ఈ తప్పిస్తే నీ బతుక్కి నువ్వు ఇంకోటి. కనీసం నిన్ను నమ్ముకున్న కార్యకర్తకి నువ్వు నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయేసి తీసేసిన తహసీల్దార్ ఉద్యోగంలో నర్సారావుపేటకు పోతా నువ్వు ఒక సభ పెట్టుకుంటే 500-600 మంది కూడా లేరు. ఆ సభ అయిపోయిన తర్వాత నేను కనుక్కుంటే ఒక్కరైనా నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పి బాధపడ్డారా? నీతో పాటు తిరిగిన 2009 నుంచి 15 సంవత్సరాల పాటు నెల్లూరు సిటీలో రాజకీయం చేసావు. ఏం ఉపయోగం? ఒక్కనైనా సంపాదించుకోగలిగావా? మీ సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ గారిని దూరం చేసుకుంటువి, ముక్కాల ద్వారకనాథ్ గారిని దూరం చేసుకుంటువి. ఇంకా ఘోరం ఏంటంటే నువ్వెంత కుళ్ళుపోతాడు అంటే ఆనం వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన జయంతికి కట్టుకున్నటువంటి ఫ్లెక్స్లు తీపిస్తువి. ఈ ఎదవ బుద్ధి అది. మేము జనసేన పార్టీలో ఉండేటప్పుడు మేము వేసుకున్నటువంటి ఫ్లెక్స్ల్ని తీపిస్తువి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జన్మదినానికి వేసుకున్నటువంటి ఫ్లెక్స్లు నీ మనుషులు పెట్టి కోపిస్తువి. నిన్న విజయసాయి రెడ్డి వస్తా ఉంటే నేను చించేస్తాను, ఆరేస్తాను, పగలు తీస్తాను, ఎరగదీస్తానని చెప్పి ఆడకడుక్కోవాలి మన నర్సరావుపేటలో. నీకేం పని నెల్లూరులో మనుషులు లేరా? నెల్లూరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇస్తుంది. ఆయన ఫ్లెక్స్లు కట్టుకునే ఆయన ఫ్లెక్స్లు తీసి పడేస్తుంది. మొక్కాల ద్వారకనాథ్ నోడా చైర్మన్ విజయసాయి రెడ్డి గారి స్వాగతం ఫ్లెక్స్లు పెడితే అవి తీసి పడేస్తుంది. అంటే ఎవరు ఫ్లెక్స్లు ఉండాలా? నీ ఫ్లెక్స్లు మాత్రమే ఉండాలా? నీకేం పని అసలు నెల్లూరుతో? ఒక మనిషిని ఇన్ఛార్జిగా పెట్టినారు కదా ఖలీల్ని, ఆయన్ని ప్రమోట్ చెయ్యి. నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి సరిపోతా ఉండే. ఈయన మీదంట సెల్ఫీలు గర్రా పడిపోతున్నారంట. ఈయనకి పెద్ద థ్రెట్ ఉందంట. దానికి 10 మంది గన్మ్యాన్లు ఈయనకి. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్కి 10 మంది గన్మ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మాకేమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గన్మ్యాన్ని నిన్న తొలగించారు. అనిల్ కుమార్ యాదవ్కి ఏమో 10 మంది గన్మ్యాన్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులకేమో గన్మ్యాన్లు తొలగించారు. ఇది పరిస్థితి. ఈరోజు మొగుడు వచ్చాడు అంటున్నావు కదా. నీ మొగుడు అనిల విజయసాయి రెడ్డి గారు నీ మొగుడు వచ్చాడు కదా. ఆడ వైజాగ్ లో చించేస్తాం, ఆరదేస్తాం అన్నారు కదా. ఎందుకు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారా? నీ పుణ్యమే. విజయసాయి రెడ్డి గారు ప్రశాంతంగా వైజాగ్ లో ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి వ్యక్తి. నీ పుణ్యం అంట ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని ఖాళీ చేసి పెట్టావు కదా. ఎందుకు బాగుపడాలా నేను లేనప్పుడు? ఈరోజు నీ చీటి చించి నర్సారావుపేట పంపించి జగన్మోహన్ రెడ్డి గారు. ఈడ జిల్లా ఎందుకు బాగుపడాలని చెప్పి నువ్వు చేసినటువంటి పనులకి ఆ నుంచి విజయసాయి రెడ్డి గారు ఈడకు వచ్చి పోటీ చేయాల్సి వస్తుంది. ఎంతమంది ఉన్నారంటివే? ఎంతమంది ఉన్నారు జిల్లాలో? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా డబ్బులు ఉండేవాళ్ళంటివే ఏరే ఎంతమంది దొరకలేనికి జిల్లాలో విజయసాయి రెడ్డి గారిని పిలవాలి. ఆడించా సీఎంకి సరి సమానమైనటువంటి వ్యక్తిని
ఇక్కడ నెల్లూరు జిల్లా తీసుకొచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ పెట్టాలా? రాండి బరిలోకి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి తెలుగుదేశం జనసేన అలయన్స్ కి. దాదాపుగా 3 లక్షల నుంచి 3,50,000 ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఘన విజయాన్ని సాధించబోతున్నారన్న విషయం కూడా ఈరోజు విజయసాయి రెడ్డి గారికి తెలుసు. కాకపోతే నువ్వు చేసినటువంటి కకృతి పనులకి నువ్వు పెంట చేసేస్తూ నెల్లూరు మొత్తాన్ని, రాజకీయాన్ని మొత్తాన్ని గబ్బు చేసి పడేస్తూ ఒక్కటైనా ఉపయోగపడేటటువంటి పనులు చేసావా?